హాయ్ అండి. ఏంటి సొరకాయ అనుకుంటున్నారా? సొరకాయతో వాడ్చినూరిని పచ్చడి చేస్తారు, హల్వా చేస్తారు, పాయసం చేస్తారు, పప్పు చేసుకోవచ్చు, రొట్టెలు కూడా చేసుకోవచ్చు కదా. సొరకాయ ఊరగాయ చూసారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి, నేను చేస్తున్నాను. సొరకాయ ఇలా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి. నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సొరకాయ ఇలా సన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. మొత్తం ఇలా తరిగి పెట్టేసుకుందాము. ఇవి సన్నగా ఇలా తరుక్కుంటే తొందరగా మగ్గిపోతాయి కదండి, అందుకని నేను బాగా సన్నగా, వీలైనంత సన్నగా తరుక్కోవాలి. ఇదిగోండి మొత్తం ముక్కలు నేను ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని నూనె వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసి వేయించేసుకోవాలి. ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేద్దామండి. మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి. ఇదిగోండి సరిపడినంత నేను ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇక్కడే. ఉప్పు కూడా వేసి మగ్గబెడితే తొందరగా మగ్గిపోతాయి కదా ముక్కలు, అందుకని ఉప్పు కూడా ఇక్కడే వేసేసాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. తొందరగా మగ్గిపోద్ది మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే. ఇక్కడే చింతపండు కూడా నేను వేసేస్తున్నానండి. ఆ వాటర్తో పాటు చింతపండు కూడా మెత్తగా మగ్గిపోద్ది. సరిపడినంత చింతపండు కూడా వేసి మూత పెట్టి మగ్గబెట్టేసుకున్నాము. చూసారా, మనం ఎన్ని ముక్కలు వేస్తే ఎంత తగ్గిపోయినాయో చూడండి. మగ్గిపోతే ఇంకా చాలా తగ్గిపోతుంది. ఇంకొంచెం మగ్గితే ఇంకా మనం మిక్సీ వేసేసుకుందాము. మగ్గినాయేమో చూద్దామండి మూత తీసి. ఇదిగోండి బాగా మెత్తగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇవి చల్లార్చుకోవాలి. చల్లారాక మిక్సీ వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఇదిగోండి ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా, మనం సరిపడినంత కారం వేసేసుకోవాలి. కారం వేసి బాగా మొత్తం కలబెట్టేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ వేసేసుకుందాము. ఇదిగోండి మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసి వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చడి కూడా తాలింపులో వేసి వేయించేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసి వేయించేసుకున్నాము. మూత పెట్టేసి సన్నని మంట మీద ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఇదిగోండి ఇంకా సన్నటి మంట మీద మగ్గిపోయింది కదా, ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. చల్లారాక మనం కొంచెం ఆవుపిండి, మెంతిపిండి కూడా కలుపుకోవచ్చు. కావాలంటే ఇలా కూడా తినేయచ్చు. నేనైతే చల్లారాక ఆవుపిండి, మెంతిపిండి కలుపుకుంటాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, ఉప్మా కానీ దేంట్లోకైనా బాగుంటుంది ఈ పచ్చడి. సొరకాయ ఊరగాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.